ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ముందుగా చూద్దాం. నమస్తే తెలంగాణ, దమ్ములేని దావా, ఏపీకి నీళ్ల తోవ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ బనకచెర్లపై తెలంగాణ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు అంటూ ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం. నదులపై రేవంత్ రాజీబాట, ఆంధ్రాకేమో రాచబాట. ముందు నుంచి కూడా బాబు ప్రభుత్వానికి అన్ని విధాలా కూడా సహకారం అందిస్తూ ఉన్నారనే అంశం. బనకచెర్లపై చర్చలకే ఉత్సాహం, ప్రజా వ్యతిరేకతతో కోర్టుకు, అనేక లోపాలతో మొక్కుబడిగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. బలహీనమైన వ్యాజ్యంతో విచారణకు తిరస్కరించిన ధర్మాసనం. గతంలోనూ ఇదే రీతిన రిట్ పిటిషన్, అప్పుడు ఎదురు దెబ్బే. జల హక్కుల పోరులో ప్రభుత్వ చిత్తశుద్ధి లేమి మళ్ళీ తేట తెల్లమైందనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. తెలిసి రేవంత్ సర్కార్ చేస్తున్న తప్పిది, తెలంగాణకు కోలుకోలేని ముప్పు ఇది అంటూ ఈ అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఏపీకి నీళ్లు, తెలంగాణకు కన్నీళ్లు అన్నట్టుగా పరిస్థితి తయారైందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి హక్కులను కూడా రాష్ట్ర సర్కారు కాలా రాస్తూ ఉంది. పక్క రాష్ట్రానికి ధారాదత్తం చేసేందుకు చీకటి ఒప్పందాలు చేస్తోంది. దీంతోపాటు న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నట్టుగా కేవలం ప్రజలను మభ్యపెడుతోందే తప్ప వాస్తవానికి ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదు. నదులపై రేవంత్ రాజీబాట, ఆంధ్రాకు రాచబాట పడుతున్నారంటూ ఈ అంశం మనకు ప్రధానంగా ఈరోజు ఫస్ట్ పేజ్లో బ్యానర్ ఐటంగా కనిపిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో రైతులు తిరగబడితే రేవంత్కు హిట్లర్ గతే అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రైతుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. నిన్న కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాం వద్ద ఆయన పరిస్థితిని చూశారు. లోయర్ మానేర్ డ్యాం బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడు నిండు కుండలాగా కలకాలాడేది. చుట్టుపక్కల రైతులకే కాదు, కరీంనగర్ పట్టణానికి సంబంధించిన తాగునీటి అవసరాలను కూడా తీర్చే లోయర్ మానేర్ డ్యామ్ అనేది వెలవెలబోతున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ డ్యామ్ లోపలికి వాస్తవానికి అక్కడ నీళ్లు ఉండాలి. ఈ సమయానికి గత బీఆర్ఎస్ హయాంలో నిండుకుండలా ఉంది. ప్రస్తుతం ఎండిపోయి ఏ రకంగా ఉందో ఆ దుస్థితిని చూసేందుకు నేరుగా బీఆర్ఎస్ సైనికులతో కలిసి నిన్న కేటీఆర్ గారు అక్కడ సందర్శించారు. ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అక్కడే మీడియాతో మాట్లాడారు. మానేర్ డ్యామ్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ అంశం మనకు కనిపిస్తూ ఉంది. రైతులు తిరగబడే పరిస్థితి ఉంది, రేవంత్కు హిట్లర్ గతే పడుతుందంటూ ఆయన హెచ్చరించిన అంశం. ఎన్డీఎస్ఏది శిఖండి నివేదిక. గతంలో ఆగమేఘాల మీద ఎన్నికలు ముంగిట్లో ఉన్న నేపథ్యంలో ఎన్డీఎస్ఏ నివేదిక పేరిట ఎన్డీఏ ఒక శిఖండి నివేదికను తెలంగాణ ప్రజలపైన మభ్యపెట్టేందుకు రుద్ది ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. దాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి కేటీఆర్ గారు మండిపడిన అంశం కనిపిస్తోంది. ఈ విషయంలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు ఢిల్లీ పార్టీలు కూడా కుమ్మక్కయ్యాయి. ఎన్డీఎస్ఏ నివేదిక కాదు, అది ఎన్డీఏ నివేదిక అని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన అంశం కనిపిస్తూ ఉంది. ఇకనైనా రైతుల కోసం పంపులు ఆన్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కన్నెపల్లి వద్ద 1000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. మొన్న 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగినా కూడా వాటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం ఇప్పటికి కూడా భేషజాలకు పోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తెస్తే ఇంతకాలం చేసిన అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పటాపంచలైపోతాయి, వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయనే ఏకైక దురుద్దేశంతోనే ప్రభుత్వం ఈ పని చేయట్లేదని కేటీఆర్ గారు ధ్వజమెత్తారు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులను నింపాలి, నేతలతో కలిసి ఎల్ఎండి పరిశీలనలో కేటీఆర్ అంటూ ఈ వార్త. ఇకనైనా రైతుల కోసం పంపులు ఆన్ చేయకపోతే తప్పకుండా రైతుల చేతిలో గుణపాఠం తప్పదు ముఖ్యమంత్రికి అంటూ హెచ్చరించిన అంశం కనిపిస్తోంది. నీళ్లు ఎత్తిపోయాల్సిందే, భేషజాలకు పోకుండా రైతులను ఆదుకోవాలనే డిమాండ్. ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని ఎన్డీఎస్ఏను సీఎం అడిగారంటూ ఈ అంశం కూడా కనిపిస్తుంది. కాఫర్ డ్యామ్ కట్టి కన్నేపల్లి నుంచి నీళ్లను ఎత్తొచ్చు, ఏ ముఖ్యమంత్రి వాడని దిగజారుడు భాష ముఖ్యమంత్రి వాడుతూ ఉన్నారంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా ఫైర్ అయిన అంశం మనకు కనిపిస్తోంది. ప్రభుత్వ తీరును ఎండగట్టిన రౌండ్ టేబుల్ సమావేశం అంటూ నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పెద్ద ఎత్తున నిపుణులు, మేధావులు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుబట్టిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. గోదావరి కావేరీ అనుసంధానం మనకెంతో ప్రయోజనం, తెలంగాణకు 43 టీఎంసీలు వచ్చే అవకాశం అంటూ ఈ వార్త. ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. తెలంగాణకు 43 టీఎంసీలు వచ్చే అవకాశం, నదుల అనుసంధానానికి మద్దతుగా నిలవాలని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గోదావరి కావేరీ వల్ల తెలంగాణ రైతాంగానికి, తెలంగాణకున్న నీటి హక్కులను కోల్పోయే పెను ప్రమాదం పొంచిందని అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనివల్ల ప్రయోజనం అంటూ
ముఖ్యమంత్రి అలాగే ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనిపై మరోసారి పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బాబు మెప్పు కోసమే తప్పుడు సూట్, బనకచెర్లపై సుప్రీంకోర్టులో వేసిన దావా తిరస్కరణ, రేవంత్ సర్కార్ వైఫల్యం అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు గారు మండిపడిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. లోపభూయిష్టంగా వ్యాజ్యం వేశారు, అందుకే ధర్మాసనం మొట్టికాయలు వేసింది. ఏపీ అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడంలో సర్కారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉందంటూ ఆయన మండిపడ్డారు. గోదావరిలో నీటి హక్కులకు భంగం వాటిల్లితే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఊరుకోదు, బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక నరహంతకుడి ఆత్మహత్య అంటూ ఈ వార్త, ఆరుగురిని చంపిన ఉన్మాది బలవన్మరణం అంటూ ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది. కేంద్రమే దిక్కు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం అత్యవసరం, ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ అంటూ ఈ వార్త. అలాగే భూ బదిలీపై దర్యాప్తు చేయండి, హక్కుదారులను తేల్చకుండా పరిహారం చెల్లిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ మరో అంశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రాజెక్ట్ న్యాయ వివాదాల్లో చిక్కుకుంటుంది, తాకట్టు భూముల విక్రయం బదిలీకి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిన్న సిఎస్కు చీఫ్ సెక్రటరీకి సిరికొండ మధుసూదనాచారి గారు అలాగే జోగు రమణ గారు కలిసి వినతి పత్రం సమర్పించిన అంశం. ఇండస్ట్రియల్ పార్క్ను స్వాగతిస్తున్నాం కానీ ప్రజాధనం దుర్వినియోగం కావద్దంటూ ఆయన బీఆర్ఎస్ పక్షాన సిఎస్ను కలిసి వారిద్దరు కూడా విజ్ఞప్తి చేసిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే గడపకు చేరని సర్రంటూ ఎస్ఐఆర్ కార్యక్రమం అత్యంత పేలవంగా కొనసాగుతుందనే వార్త, ప్రజల్లో జరుగుతున్న చర్చ, పూర్తిగా అందని ఎన్యూమరేషన్ పత్రాలు కాగితాల్లోనే ఘనం, క్షేత్రస్థాయిలో ఘోరంగా వ్యవస్థ నడుస్తోందంటూ వార్త. 99.98% పంపిణీ పూర్తయిందంటూ గణాంకాలు చెప్తున్న ఎన్నికల అధికారులు, తమకు ఫారాలు అందలేదని ఓటర్లు గగ్గోలు పెడతా ఉన్నారు. దాంతోపాటు అందులో నింపాల్సిన వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించడం కూడా తలకు మించిన భారమవుతుంది. 2 దశాబ్దాల క్రితం వివరాలు అందించడానికి సహకారం ఆ వ్యవస్థ లేకపోవడంతో వారంతా కూడా ఎలా నింపాలి, ఎలా పాత వివరాలు సేకరించాలనే దానిపై ప్రజలు పడుతున్న అవస్థలకు సంబంధించిన సమగ్రమైన వివరాలు, చాలా చోట్ల బిఎల్ఓలు రాలేదని ప్రజలు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులకు సంబంధించిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక నిన్న రక్తం ఇస్తున్నాం, రైతన్నలకు నీళ్ళు ఇవ్వి అంటూ పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రైతు కోసం రక్త తర్పణం అంటూ ఈ వార్త కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్ వేదికగా జరిగిన రక్తదాన శిబిరం అనేది అందరి దృష్టిని, మరి ముఖ్యంగా రైతాంగం దృష్టిని ఆకర్షించింది. గతంలో తెలంగాణ సాధన కోసం రక్తాన్ని ధారపోసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రైతుల కోసం కూడా మరోసారి రక్తదానం చేసేందుకు, రక్త తర్పణం చేసేందుకు వారంతా కూడా ముందుకొచ్చిన పరిస్థితి. రైతన్నల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం, తమ రక్తాన్ని నెత్తుటిని కూడా ఇచ్చేందుకు సిద్ధం అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులంతా కథం తొక్కారు. సాగునీళ్ళు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి ముఖ్యమంత్రిని నిలదీసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ అంశమంతా కూడా పెద్ద ఎత్తున రైతాంగంలో ఇప్పుడు చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా, విస్తృతంగా చర్చ జరుగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వాన కోసం జలాభిషేకం అంటూ పల్లెవాసులు వాన జల్లు కోసం ఎదురు చూస్తూ ఏ రకంగా ఊరూరా కూడా చినుకు కోసం మొక్కుకుంటున్నారో వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికే స్పష్టం చేశారు. కాలం కాకపోయినా కరువు రాకుండా కాపాడే కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడం వల్లే ఈ కరువు వచ్చింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఢిల్లీ పార్టీలు తెచ్చిన కరువు అంటూ ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఆగా మేఘాల మీద కాళేశ్వరంపై బురద జల్లేందుకు తీసుకొచ్చిన ఎన్డీఎస్ఏ నివేదికను బూచిగా చూపి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసేందుకు, కన్నెపల్లి పంప్ హౌస్ను వినియోగంలో తెచ్చేందుకు ముఖ్యమంత్రి భేషజాలకు పోతున్నారు. కాబట్టి ఈ కరువు వచ్చింది. కాబట్టి ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీలు తెచ్చిన కరువు. కాబట్టి తెలంగాణ రైతాంగం దీన్ని అర్థం చేసుకోవాలి. కాలం కాకపోయినా కూడా తెలంగాణ రైతానికి ఎప్పుడు కూడా వచ్చే 100 ఏళ్ల వరకు కరువు ఛాయలు లేకుండా ఉండేందుకే బృహత్ ప్రణాళికతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రూపకల్పన చేసి కేవలం 3.5-4 ఏళ్ల కాలంలోనే యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే దాన్ని వినియోగించడంలో కూడా ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. తెలంగాణ రైతాంగాన్ని మరోసారి సంక్షోభంలోకి నెట్టుతోంది. 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యంగా మార్చిన ప్రభుత్వానికి రైతుల చేతిలోనే గుణపాఠం తప్పదని కేటీఆర్ గారు హెచ్చరిస్తున్న అంశం కూడా మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఒకసారి తెలంగాణ టుడే కూడా చూద్దాం. తెలంగాణ టుడేలో తెలంగాణ బ్రింక్ ఆన్ బిగ్ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ అంటూ ఈ వార్త, క్రిటికల్లీ లో రిజర్వాయర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ట్రిగర్ కన్సర్న్స్ అంటూ కేవలం సాగునీటే కాదు తాగునీటికి సంబంధించిన కొరత కూడా, సంక్షోభం కూడా తెలంగాణ ప్రజానికాన్ని వెంటాడబోతోంది. ఇప్పటికిప్పుడు దిగువ గోదావరిలో కొనసాగుతున్న నీటిని ఎత్తిపోసుకోకపోతే భవిష్యత్తులో
కేవలం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా 1.5 కోటి మంది వరకు ఉండే హైదరాబాద్లో కూడా తాగునీటి కష్టాలు కన్నీళ్లు తప్పవనే హెచ్చరిక, ఒక విశ్లేషణాత్మకమైన కథనం గణాంకాలతో సహా మనకి ఈరోజు తెలంగాణ టుడేలో కూడా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.